కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ ఇద్దాం. కార్పొరేటర్ వంచిండు గిఫ్ట్ ప్యాకు, హిప్పి చూస్తే అయితారు షాకు. మందుల మునిగిన బీహార్, దొంగలకు చెప్పాలే జోహార్. బడా గణపతి కాడుకోయినా సత్తి ఫర్సాల మీ కొండవత ఫార్సల్ కొండవత ఇప్పుడే ఇయర్ పూజ అయిందని కుండాలి నువ్వు బా వైఫాస్ మిస్టేక్ అక్క నేను జర సేఫ్ ఉండి వస్తా ఏమో అనుకోకు జర నీకు కూడా పట్టుకో సూకో. నయీం కేసులా బ్రేకింగ్ ఆర్తా. ఎస్, ముగ్గురు లీడర్లంట. అందులో ఒక లీడర్ అయితే ఏకంగా నయంతోని కాఫీలు టిఫినీలు కూడా చేసిండంట. పట్నం మున్సిపాలిటీలా ఇదివరకు సోమేశన్ సార్ ఉండే, ఎప్పుడు ఏదో ఒకటి చేసి టీవీలనే వస్తుండే. సోమేశన్ సార్ ఇంకో ఆఫీస్ కి మారినా ఆయన శిష్యులు మస్తు మంది తయారైనరు. సార్ అడుగులు అడిగేసి నడుస్తున్నారు. సార్ నేర్పించిన విద్యను కొత్త కొత్త పద్ధతులతోని ఇంకా ముంగడికి తీసుకుపోతున్నారు. ఏదో ఒక నాడైతే గీ అన్న గురువును మించిన శిష్యుడైటట్టుండు. అప్పుడే గణేష్ నిమజ్జనాలు సురువైనయా. మున్సిపాలిటీ వాళ్ళంతా కలిసి చిన్న మట్టి గ్రం పెట్టినట్టున్నారు. పక్క పొంటి మనిషి తాన చిన్న గల్లె పెట్ట కనిపిస్తున్నది కదా. కానీ ఏం జరుగుతున్నదో చూడరి. ఒగింటికి పోయి దేవుణ్ణి ఫిరీకి ఇచ్చిర్రు. గిఫ్ట్ డబ్బా కూడా చేతిలో పెట్టి ఫోటో దిగిండ్రు. పెద్దమ్మ ఇక గిఫ్ట్ ను ఓపెన్ చెయ్యి. అబ్బా పండుగ పూట ఏమేం తెచ్చిండ్రు. ఓర్ని మొత్తం చెత్తనే. గీ అన్నకు కూడా గిఫ్ట్ తెచ్చిచ్చిండు. దబ్బ ఇప్పన్నా అందులేమున్నాయో చూస్తాము. పాత చెప్పులు. వాళ్ళు చెత్త రిక్షాలో చెత్త వేయకుండా ఈ ఇంటి నెంబర్ వాళ్ళు అలా ఖాళీ జాగాలు వేయడం వల్ల ఈ గిఫ్ట్ రూపంలో మీకు ఇస్తున్నాం. నువ్వు చెత్త బండి కేసులో ప్రతి రోజు మార్నింగ్ 5 గంటలకు నేను వచ్చి చూసి గదన్నట్టు అసలు ముచ్చట. అన్న పెద్ద సపాయి వాళ్ళ డ్రెస్ వేసుకున్నాడు గాని పట్నం శివార్ల హయత్ నగర్ కార్పొరేటర్ తిరుమల్ రెడ్డి ఈ ఏరియాల చెత్త కనబడితే శీదర పెడతదట. ఎవ్వరు వారేసిపోయింది వాళ్ళకే మంచిగా గిఫ్ట్ ప్యాక్ చేసి ఇస్తున్నాడు. మంచిగా ఉన్నది ఉపాయం. అట్లనే ఈ చెత్తనెత్తుకుపోయే కార్మికులకు కూడా మంచి గిఫ్టులు ఇయ్యన్నా. అర్రే ఛ, ఈ వార్త మా సుజాత చెప్తే మంచిగుంటది. కంపంతో నోరేసుకొని చెప్తా అంటే మీకు కూడా ముద్దుగా అనిపిస్తుంది కదా. కొట్లాటలు పంచాదుల వార్తలు ఉన్నాయంటే చాలు సావిత్రి సావిత్రి అది నేను చదువుతాను ఊరికొస్తుంది. మరి ఇలా కొలువుకు తాగిలు పెట్టింది. ఏడ ఎవరితో పంచాలు పెట్టుకుంటుందో. ఇక ఆమె చదవాల్సిన వార్తలు కూడా నా మెడకే పడ్డాయి. మరి ఏం చేస్తాం కానీ ఇక అరే రే 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 పిల్లగాని చెంపలు వాయ కొడుతుంది కదా. ఇయ్యరమ్మయ్యర తెంచుతుంది. ఆల్రెడీ అర్థమయ్యే ఉంటది కదా. మహారాష్ట్రలా ఈడు గీ అక్కని షిడాయించిండు. లవ్వాడమని ఎంట పడుతుంటే ఏగలేక డైరెక్టుగా ఎమ్మెల్యే సార్కే ఫిర్యాదు అయింది. సారు పెద్దరాయుడు లెక్క ఫీల్ అయిండు. పిల్లగాన్ని ఇంటికి పిలిపించి ఇట్లా చెంప దెబ్బల లగ్గం చేసిండు. వెనక సిరి పోలీసు వాళ్ళకి పట్టిస్తే వాళ్ళు మైల పోలు తీసేందుకు స్టేషన్కి తోలుకుపోయిండ్రు. ఇంటికి పిలిపించి మరీ కొట్టించిండంటే ఎమ్మెల్యే సార్ని తారీఫ్ చేయాల్సిందే. ఇక రేపు ఏ తక్లీఫ్ వచ్చినా జనమంతా స్టేషన్లు కోర్టుల చుట్టూ తిరుగుడు కంటే ఈసారి తనకు వచ్చేటట్టున్నారు. జల్దిన తీర్పు వస్తుందని. ఇగో అక్క ఒక వారం రోజులు పొద్దుమికి కూరబు వండకక్క, లేకుంటే నీ మందమే సగం గిలాసడే వండుకో అని మావాడు చెప్పింది నాకు. నువ్వు అసలుకే తిండి కాగవు. జర్రంత ఆలస్యం అయితేనే గల్లీలకు పోయి మా అక్క నాకు చక్కగా తిండే పెడతలేదని డప్పు సాటింపేసే బాపతి కానివి. నువ్వేంది తమ్మి అన్నం వండకని చెప్తున్నావు అని అన్న. నవ్వుకుంటే అప్పుడు చెప్పిండు, ఏం తింటామక్క, ఇంటికాడ తిని నాకు బోర్ కొడుతుంది అక్క. మంచిగా గణపతి దేవుళ్ళ కాడికి పోతే పులిగోర, పాశమన్నం, శనగగుడాలు, బొబ్బరి గుడాలు, కుడుములు పెడుతుండ్రక్క. తినటోళ్ళు లేకుంటాలు ఫీల్గారా అన్నాడు. ఇక రేపటి కాంచెల్లి లడ్డూలు మంచుడు కూడా సురువు అవుతాయట. మామని బొజ్జ నిండినట్టే. గణపతులను పెట్టేగానే కాదు, లడ్డుల కాడ కూడా జోరుగా పోటీలు నడుస్తున్నాయి. ఎట్లున్నాయి లడ్డులు? గుట్టల లెక్కనే కొడుతున్నాయిలే. జోరుగా జూలూస్ తీసుకుంటొచ్చి బొజ్జ గణపయ్యకి ఎక్కించిండ్రు. విజయవాడలో పెట్టిన 72 అడుగుల గణేశునికి 31,500 కిలోల లడ్డూను తయారు చేపించిండ్రు. అంత పెద్ద లడ్డాయే మరి చేతులతో ఎట్లా పెట్టేస్తుంది? పెద్ద క్రేన్ తెచ్చి ఇట్లా పెట్టిండ్రు. ఇక విశాఖపట్నంలో 78 అడుగుల విగ్రహం పెడితే 29,700 కిలోల పెద్ద లడ్డు కొండను తీసుకొచ్చి పెట్టిండ్రు. మళ్ళా ఈ 2 లడ్డులను తయారు చేసింది తాపేశ్వరంలోనే. లడ్డులకు మస్తు ఫేమస్ గా ఊరు. పోటీలు వాడి లడ్డు పాకం పట్టే వరకు 2 రోజుల ఆలస్యమైందట.
ఇవాళ రాత్రికి గణేశుడు బొజ్జ నిండా తిన్నాక ఏమన్నా మిగిలితే భక్తులకు పంచి పెడతారట. మరి ఇంత పెద్ద లడ్డూలు తయారు చేస్తే ఒట్టిగానే ఊకుంటారా? గిన్నిస్ బుక్కోనికి ప్రసాదం ఇంత పార్సిల్ పంపి ఒయ్యిల పేరెక్కించుకుందామనే ఆలోచనలు ఉన్నారట. వీళ్ళు తయారు చేసిన లడ్డూలే కాదు, దేవుని మీద భక్తిని కూడా గిన్నిస్ రికార్డులకు ఎక్కియచ్చు. మా మంగ్లీ ఇలా బ్రేకింగ్ ఆర్తదేస్తాని మైకు పట్టుకొని ఉరికింది. మరి ఏం చెప్తుందో చూద్దాం. మంగ్లీ మంగ్లీ, వెల్కమ్ టు రాత్రి 9:30 తీన్మార్ వార్తలు. ఇప్పుడే అందిన నయం డైరీలు ఉన్న పేజీల తాజా సమాచారం ఏంటిదంటే సావిత్రి, అవునా మంగ్లీ, ఏంటిదా డైరీ పేజీ ముచ్చట? ఈడ చూసుకున్నట్లయితే నయం డైరీ నుంచి కొన్ని పేర్లు లీక్ అయిన సమాచారం అందింది సావిత్రి. ఆ డైరీల పేజీ సగమే లీక్ అయిందా, క్వార్టర్ లీక్ అయిందా, పురాగా లీక్ అయిందా మంగ్లీ? సగమో మొత్తమో గాని అందులో 3 లీడర్ల పేర్లు ఉన్నట్టు విశ్వసనీయ సమాచారం సావిత్రి. ఓకే, మరి ఆ లీక్ అయిన పేజీలా ఏ లీడర్ల పేర్లున్నాయని సమాచారం? ఎస్, 3 లీడర్లంట. అందులో ఒక లీడర్ అయితే ఏకంగా నయంతోని కాఫీలు టిఫినీలు కూడా చేసిండంట. అవునా? మరి ఆ 3 లీడర్లు ఏ పార్టీకి చెందిన వాళ్ళు? ఏ పార్టోళ్ళు ఏంది అనేది పోలీసులకే తెలుసు సావిత్రి. ఎందుకంటే వాళ్ళే పిలిచి ఇషారం చేసిర్రు కదా, మనకు తెలియదు. ఏమని విచారణ జరుపుకుంటారు? వాళ్ళ పేర్లు బయట పెట్టే అవకాశం ఉందంటావా? పేర్లు బయట పెట్టచ్చు, పెట్టకపోవచ్చు. అది కాదు మంగ్లీ, అసలు ఈ లీడర్లకు నయం గానసొంటి గుండగాంతో ఏం సంబంధం? నయం డైరీ పెద్ద సీక్రెట్, ఎవరికి తెలుస్తుంది అది. అయితే కూడా ఒక విషయం మంగ్లీ, అసలు ఆ డైరీని లీక్ చేసింది మీడియానా, పోలీసులా? మీడియా వాళ్ళేమో ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు రాసుకుంటుర్రు, పోలీసు వాళ్ళేమో ఇష్టం వచ్చినట్లు విచారణ చేస్తుర్రు, అరెస్టు చేస్తుర్రు. ఎవరికి దోషింది వాళ్ళు చేసుకుంటారు సావిత్రి. మనకాయ మాలం చే మన పూచమా. ఓకే మంగ్లీ, నయం డైరీలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి, ఎన్ని పర్వాలు ఉన్నాయి మంగ్లీ? డైరీ సమాచారం ప్రకారం అయితే పోలీసుల అధ్యాయం, పొలిటికల్ అధ్యాయం, ఇంకా ఇలేకర్ల అధ్యాయం, మనకు తెలియని పర్వాలు ఇంకా ఎన్నో ఉండొచ్చు సావిత్రి. అసలు ఆ డైరీలో ఇలేకర్ల గురించి ఏం రాసుందంటో మంగ్లీ? కరప్షన్ ఇలేకర్లకి ఖరీదైన గడియారాలు, ఇంకా ఫంక్షన్లకు పైసలు, నెలకింత జీతం అని కూడా ముట్ట చెప్పినట్టు సమాచారం సావిత్రి. నువ్వు నీ రిపోర్టింగ్ గడియారం ఫంక్షన్లు అయితే పైసలు ఇచ్చాడు, అదో కరప్షనా? అలేమన్నా జాగాలు ఇల్లు కబ్జా పెట్టిండ్రా? ఇలేకర్లంటే ధర్మానికి, నీయత్కి, బర్కత్ కి బతకాలే గాని రూపాయి పావుల గిఫ్ట్ ఇచ్చినా తీసుకోవద్దు యాంకర్. సరే మంగ్లీ, మరి ఆ డైరీలో నీ పేరుండ నీకేమన్నా అవకాశం ఉందా? నైము తీన్మార్ వార్తల మీద ముచ్చటపడి చూడొచ్చు. ఆ వార్తలు చెప్పినందుకు డైరీలో మన పేర్లు కూడా రాసుకోవచ్చు. అబ్బా, నువ్వు మళ్ళీ ఇప్పుడు ముచ్చట ఎందుకు ముంగడేసుకున్నావు? నేను ఆ నయ్యి మార్గాలు అద్దంటే నువ్వేమో రిపోర్టింగ్ చేస్తున్నావా? బంద్ పెట్టు. ఎక్కువ తక్కువ మాట్లాడినావంటే ఇలేకర్ల అధ్యాయంలో నా పేరు జింపేసి 4వ పర్వంలో నీ పేరు ఎక్కిస్తా ఏమనుకుంటున్నావు? అమ్మా అమ్మా తల్లి ఆపు, నువ్వు నీ రిపోర్టింగ్ నాకేం సంబంధం లేదు సరేనా? నువ్వు ఆఫీస్కి వస్తారు. అవుగని ఇలా మా వకీల్ సాబు పొద్దుగానే లేసి మంచిగా తయారై ఊరికిండు. ఏడుకోతున్నావు అంటే చెప్పని లేడు. ఏడున్నావు మరీడు. సతీ, జై బోలో గణేష్ మహారాజ్ కి జై. అయ్యో సతీ, రాత్రంతా మన గల్లీలో వినాయకునికి భజన చేస్తే ఆన్లే ఉంటివి, మళ్ళీ ఆడికే పోయినావు పొద్దుగాల కూడా. నీ బిత్తిరాక ఇంత పెద్ద విగ్రహం మన గల్లీలు ఉన్నారా? నేను కర్తబాద్ వినాయకుని కాడికి వచ్చిన పెద్ద వినాయకుని కాడికి. నాకు చెప్పకుండానే ఉరికినావేంద్రా? అడుగులు లేదు, పాలు లేదు. అయినా నాకు చెప్పిపోతే కొబ్బరికాయ ఊదిబత్తిలకు పైసలు ఇస్తుంటే కదా నేను. దేవంతానికి రారిక కూడా నీ ఫార్మేషన్ కావాలా? సఫరాగా నువ్వు వార్తలు చదువుకో అన్న. జర మైక్ సప్పుడు ఎక్కువ పెట్టే, మా అక్కలు వెళ్ళి అసలైన పడవద్దు మనకు. 7 మందిలో పోతే నా మాట ఖాతరు చేస్తాడా? ఆడి ఇష్టం వచ్చింది చేస్తాడు. అన్న ఇంత పెద్ద విగ్రహం గారా ఎన్ని దినాలు పట్టింది? ఎంత మంది చేసిండ్రు? పట్టింది, దగ్గర 100 మంది దాకా పని చేసిండ్రు. అన్న చేతిలో లడ్డు లేరుగా, ఎడబెట్టిండ్రు? కింద పెట్టినారు. శనగపప్పు చక్కెర ఎంత పట్టింది అన్న మనకు? 500 కిలోల శనగపప్పు, 500 కిలోల చక్కెర. సూతం వాసన వస్తుందా? కొద్ది వస్తుంది. జర వస్తుందా? కవర్ కప్పినాం కదా, వాసన బయటికి రాకుండా. నెయ్యి కూడా వేసిరు అందులో? ఇష్టం 50 కిలోలు. దేవుడు ఎన్ని ఫీట్లు ఉన్నాడు? 58. నిరుడు 59. మళ్ళీ ఒకటి తక్కువ చేసిండ్రా? ఒక సంవత్సరం తగ్గింది కాబట్టి ఒక సంవత్సరం తగ్గించారు. ఎందుకు మనుషులు రాలేరా? మనుషులు వచ్చిర్రు కానీ పెద్దగా అయితే కష్టమవుతుందని కొద్దిగా తగ్గిస్తున్నారు. జర తక్కువ చేస్తుండ్రా? ఇక రాను మొత్తం తక్కువ అవుతుందా? మళ్ళీ 60కి మళ్ళీ తీసుకొస్తాం. లీలల్లో వినాయకుని ఒక్కనే వేస్తారా? ఈ దేవతలందరినీ వేస్తారా? వినాయకుని వేస్తాం, వినాయకునితో పాటు దేవుళ్ళని కూడా వస్తాం. పాపం వినాయకుని అంటున్నందుకు వీళ్ళు కూడా నీళ్ళల్లో ఎత్తేయాల్సి వస్తున్నారు కదా. దూరం పెట్టుండ్రు మళ్ళీ ఏం గారు. వచ్చేసారి పెడతాం. గణేష్ మహారాజ్ అన్న జాయి కొట్టినాం కదా, ఫర్సారా మీ కొండవత ఫార్సల్ కొండవత ఇప్పుడే ఇయర్ పూజ అయిందాక ఉండాలి. నువ్వు ఉండాలనా? మొత్తం అయ్యారా ఉండాలి, మళ్ళీ మంగళారతి దాకుండాలనా? ఉండాలి. అబ్బా బైపాస్ మిస్టేక్ అక్క. నేను జర సేఫ్ ఉండి వస్తా, ఏమో అనుకోకు. జర నీకు కూడా పట్టుకో సూకో.
అవునా తమ్మి? అయితే నాకు కూడా ఒక ప్యాకెట్ పట్టుకొని రారా ప్లీజ్. ఒక్క ప్యాకెట్ ఏంటి రాక బేసన్ తట్ట నింద చేస్తా, మనం దినంగా మిలిగింది చేనులో చల్లుకుందాం, మస్తు పంట వండుతుంది. అబ్బచ్చా తిననీకే దొరకదురా అంటే నీకు బేసన్ నిండా పెడతారా? అవన్న దేవునికి ఏం మొక్కుకున్నావు? పెట్రోల్ రేట్లు పెరిగినాయి కదా. అవునన్నా. తక్కువ రాగే బండిని ఇవ్వమంటాను కోరుకున్నావా దేవుణ్ణి? సైకిల్ దొక్కాలని కోరుకున్నాను. సైకిల్ దొక్కిన మోకాల నొప్పులు లేవా నీకు? లేవన్నా. నిరుడు వచ్చినావా? వచ్చినానా. దేవుని దగ్గరకు వస్తే పరసారం కన్నా దెబ్బలే ఎక్కువ పడ్డాయి నిరుడు పోలీసు కదా. ఓకే పెద్ద వినాయకుని దగ్గరకు వచ్చినావు కదా, కోరిక కూడా పెద్దగా కోరుకున్నావా? ఏమంటా కలెక్టర్ కావాలని. కలెక్టరా? అరే కలెక్టర్ చదువుకుంటున్నావా? మళ్ళా పుస్తకాలు తెచ్చి ఈడ దండం పెట్టుకొని పసుపు కుంకుమ వేసుకో అవిట మీరా. అబ్బబ్బా అలా నువ్వుకి అడిగినా అడుక్కుంటే ఇబ్బంది పెడతాను వీడు. సరే కానీ తమ్మి నా గురించి మొక్కుకోరా. పూజ కాడికి పోయి పులిగోర పెడితే ఆయనతో తినొస్తావు కానీ నీ మొక్కు నేనెందుకు మొక్కుతా? ఎవరు మొక్కు వాళ్ళే మొక్కుకోవాలి. సరే సరే కానీ మస్తు పబ్లిక్ వచ్చినట్టున్నారు కదా, ఆగం కాగలవురా, జర అటు ఇటు చూసుకుంటాను అడుగు. పెద్ద పెద్ద లీడర్లు అందరు ఈడికే వస్తారు కదా, మా టీకి రాదా దానికి ఎవరు పోతలేరు. మహిమగల దేవుడు కావచ్చు పెద్ద దేవుడు. అట్లేముండదు సత్తి, మట్టి విగ్రహాలు కూడా మైమగలే. సరే కానీ నువ్వు జల్లిరారా బాబు, వాళ్ళని చూస్తే నాకే భయం అవుతుంది. ఊకోక నాకేం కాదు, నేను జాతర ఫీకలు కొనుక్కొని ఊదుకుంటా తిరుగుతా. నన్ను ఎవ్వరు ఏమన్నారు, అందరు గుర్తుపడతారు నన్ను. అన్ని కావాలి నీకు. సరే కానీ సత్తి ఏం కోరిక కోరుకున్నావురా? దేవుడా కేసీఆర్ సార్ నువ్వు చల్లగా చూడు దేవుడా అంటాను మొక్కినాక. ఆగో ఇదేంద్రో నీ గురించి మొక్కుకోకుండా కేసీఆర్ సార్ గురించి మొక్కినవా? ఎందుకు తమ్మి? కేసీఆర్ సార్ చల్లగా ఉన్నాడు అనుకో మన రాష్ట్రం కూడా చల్లగా ఉంటది. మన రాష్ట్రం చల్లగా ఉంటే డబల్ బెడ్రూమ్ ఇంట్లో వస్తాయి, పాలు వంగించుకొని ఇంట్లో కోత ఇంటి లకం చేస్తాను, ఆ లకం కూడా చేసుకుంటా. అవ్వా 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 సరే ఇంకేమేమి మొక్కినావు చెప్పు. అక్క నువ్వు గీనే ఉంటావు కానీ రాలేవు కానీ అగో అమెరికాకి వెళ్ళి వచ్చిర్రు చూడగా వాళ్ళు మొక్కనికి విమానంలో వచ్చిర్రు. సరే తమ్మి నేను కూడా నీ మొక్కులు పబ్లిక్ మొక్కులు తీరాలని నేను కూడా ఆ దేవుని మొక్కుకుంటా. సరే కానీ నువ్వు జల్దిరారా నాయన, ఆడ ప్రసాదం పెడుతుండ్రు ఈడ ప్రసాదం పెడుతుండ్రు అటు ఇటు పోకు. అయినా కానీ మా వాడు చెప్పిపోతే నేను కూడా పోదును కదా. ఏం కత్తి నేను బాలాపూర్ గణేష్ దానికి పోతా కదా, అప్పుడు మా వాడిని దొరకనే పోను. ఊర్లల్లా కొందరు పోరగాళ్ళు ఉంటారు కదా, కోతులే వాళ్ళు. మనం చెట్లెక్కేదానికే భయపడతాం, వాళ్ళేమో కొమ్మల మీద కాదు కదా ఆకుల మీద నడుస్తుంటారు. మనకు నీళ్ళల్లో అడుగు పెట్టాలంటేనే భయం అవుతుంది. వాళ్ళేమో బుడుబుంగ లెక్క సిడుగ్గుని ఈడ మునిగి ఆడ వేళ్తారు, మనం చెప్పింది చేయరు, వాళ్ళు చేసిందే కరెక్ట్ అంటారు. గల్లెగరేసుకొని మంచిగా హీరో లెక్క పోజులు కొడతారు, అడ్డల మీద పొంకనాలు దంచుతారు. అబ్బబ్బబ్బా చిన్నగా ఉండాల కథలు. ఇగో వీళ్ళు కూడా అసొంటి బాపతి గాళ్ళే. అమ్మో కొండ మీద కోతులు లెక్కనే పోరగాన్లు బ్రిడ్జి మీద గట్ల కూర్చున్నారు. ఒక లేచి దుంకుతుండు, అబ్బర కొండో అంత మీదకెళ్ళి దుంకిండిలే, అడుగు కానొచ్చు. ఇంకొకటి దుంకుతుండు, అర్రే మళ్ళీ ఒకటి జంప్ చేసిండు. ఒక్కొన్నే మీదుంటే భయం అవుతుందని ఈ బుడ్డోడు కూడా దుంకిండు. పరీక్షల ఫెయిల్ అయ్యో లవ్వుకోవెక్కో నదిలో దుంకి పానాలు తీసుకుంటున్నట్టున్నారు అని అనుకోకుండ్రి. ఈ నలుగురు కొంటె పొరగాన్లే. దుంకుడు పోటీలా మా అంత మునగాళ్లే లేరని 40 అడుగుల మీదుండే బ్రిడ్జి మీదకెళ్ళి ఓగొల్లెనుకోగళ్ళు దమ్మ దుంకిర్రు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఆగ్రా పక్క పొంటి యమునా నది మీద కట్టిన బ్రిడ్జ్ ఇది. గడికొకడు మీదకెళ్ళి దుంకి పానాలు తీసుకుంటున్నానే బ్రిడ్జి మీద జాలి కంచేసిండ్రు. దాని మీదకెక్కి దుంకుతుండ్రంటే హీగి లాగుతారు. ఇంకా నయం నలుగురు పొరగాళ్లకు ఈ భూమి మీద నూకలు బాకున్నట్టున్నాయి, ఎవ్వరికేం గాలే. ఇంత రిస్క్ ఏదో ఈత కొట్టుట్లనన్నా నేర్చుకోరాదుండ్రులా, ఒలింపిక్స్ ఆటల కన్నా పంపుతురు. ఒక విషయంలోనైతే మనం ఏ మాటకు ఆ మాటనే చెప్పుకోవాలి. మన తాన ఏ బ్రాండ్ మందు కావాలన్నా దొరుకుతుంది. అవసరమైతే ఫారెన్ బ్రాండ్లు కూడా దింపుతారు. మందు దుకాణాలు కూడా ఇంకిన్ని పెంచాలనుకుంటారట. కానీ ఈ బీహార్ రాష్ట్రంలో జనాలను చూస్తే గోస అనిపిస్తుంది. సుక్కలేక నాలుకేళ్ళు ఎండిపోయి ఏడుస్తున్నారట. ఈసొంటి కష్టం తాగనోళ్ళకు కూడా రావద్దులా. మరి వీళ్ళు ఇన్ని కష్టాలు పడుతుంటే అయ్యో అయ్యో అని ఎవరో ఒకరి మనసు కరుగుతుంది కదా. వాళ్ళ కష్టాలు తీరుస్తందుకు వీళ్ళు చూడు ఎంత కష్టపడుతుర్రో. వీళ్ళేదో మూటిప్తారు, గ్యాస్ మొద్దు ఆగో ఉల్టా తిప్పి వండ పెడుతున్నారు ఎందుకో. ఓ సారు నువ్వేంది కుర్సేసుకొని పురుసాతు కూసున్నావు, గ్యాస్ తోని పరాశకం ఆడకుండ్రి. మూతను బయటికి తీస్తే లోపట ఇంకో మూతున్నది, ఏముండొచ్చు. అరే ప్యాకెట్లు ఇవి దూపదీర్చే నీళ్ళ ప్యాకెట్లు కావు, రిమ్మిచ్చే సారా ప్యాకెట్లు.
బీహార్ రాష్ట్రంలో మందు బందు పెట్టే వరకు తాగుబోతులు తల్లడం మల్లడం అవుతుండ్రట. వాళ్ళ దూపదీర్చి పుణ్యం కట్టుకుందామని వెనకమర్లున్న గీ అన్నలిద్దరూ పక్క రాష్ట్రాలకెళ్ళి గ్యాస్ సిలిండర్ల సారా ప్యాకెట్ తీసుకొచ్చి తడారిపోయిన గొంతుల్ని తడుపుతున్నారట. గ్యాస్ మొద్దులకెళ్ళి కమ్మటి సారా ఆసన వచ్చే వరకు ఇంత పోలీసు వాళ్ళకి దొరికిపోయిండ్రు. ఎంత మంచి ఐడియా చేసిండ్రో చూడుండ్రిగా. మన ముచ్చట్లు అయిపోయినాయి, మనం పోయేస్తా, మనం మళ్ళా కలుద్దాం. నమస్తే.